అదేంటంటే, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశించునుగాక. నీ మార్గాల మీద వెలుగు ప్రకాశించునుగాక. యోబు గ్రంథం 22 కింద నుంచి పైకి వెళదామా? అప్పుడప్పుడు కొన్ని అట్లా వెళ్ళక తప్పదు త్రికాసులో. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వాక్యం. చివరి మాటకి వెళ్ళిపోండి. నీ మార్గముల మీద వెలుగు, నీ మార్గముల మీద వెలుగు. 25వ వాక్యం అప్పుడు. 26వ వాక్యం అప్పుడు 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 నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించను. ఎప్పుడు? నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 21 ఆయనతో నీవు సహవాసం చేయాలి. అలా చేస్తే నీకు సమాధానం, మేలు కలుగుతుంది. 2 ఆయన నోటి ఉపదేశమును, ఆయన మాటలు నీ హృదయంలో, సర్వశక్తిని వైపు నీవు నీ గుడారములో నుంచి దుర్మార్గతని దూరముగా ఇలా చెప్పుకుంటూ వెళితే 25 సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు. ఆ సర్వశక్తిని యందు నీవు ఆనందిస్తావు. నాకు బాగా నచ్చిన మాట 27 నీవు ఆయనకు ప్రార్థన చేయగా. 28 నీవు దేనినైనా యోచన చేయగా. ప్రియులారా, తలలు పైకెత్తండి. మీరు భవిష్యత్తులో నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను అని నీకు ఒక ఆలోచన ఉంది కదా. ఆ ఆలోచన నీకు స్థిరపరచబడాలంటే, ఆ మార్గాల మీద నా దేవుని వెలుగు ప్రకాశించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు దేవునితో సహవాసం చేయి. నేను తల్లిదండ్రులను వదిలిపెట్టి లేక వేరే జిల్లాలకి, హాస్టల్స్కి, ఇట్లా విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, వరంగల్ సంథింగ్ అటు ఇటు వెళ్తుంటారు పిల్లలు. మన అబ్బాయి రాజస్థాన్ జైపూర్కి ఎక్కడికి వెళ్ళాడు. మన కుమారమ్మ వాళ్ళ మనవడు కేరళ వెళ్ళాడు, అశోక్. ఇట్లా పిల్లలు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తాను, చిన్న ప్రార్థన చేసి, ఇంక్రీజ్ your prayer time. Increase your prayer time. Be with Jesus most time. Increase your prayer time. Be with Jesus most time. బయటికి వెళ్తున్నావు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు అరగంట ప్రార్థన చేసుకునేవాడివా? ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నావు కదా, ఇంక్రీజ్ చేయి, గంట చేసుకో. ఇంటి దగ్గర ఉన్నప్పుడు 10 నిమిషాలు ఉండేవాడు ప్రభుతో, ఎక్కువ ప్రభుతో గడుపు. స్నేహితులతో ఉండద్దు, క్లాస్మేట్స్ ఉంటారు, రూమ్మేట్స్ ఉంటారు, వాళ్ళతో ఎక్కువ గడపద్దు. ఇంక్రీజ్ యువర్ ప్రేయర్ టైం. బీ విత్ జీసస్ మోస్ట్ టైం. భవిష్యత్తులో డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా? భవిష్యత్తులో వ్యాపారంలో దీవించబడాలనుకుంటున్నావా? భవిష్యత్తులో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావా? భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అసలు మీరు ఏమై ఉండాలనుకొని ఆలోచిస్తున్నారు? మీ యోచన స్థిరపరచబడాలంటే, మీ ప్రార్థన, మీ మనవి ప్రభు ఆలకించి నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపు చేయాలంటే ఆయనతో సహవాసం చేయి. ఎక్కువ ప్రభుతో గడుపు. నీ ఇంట్లో కానీ, నీ ఒంట్లో కానీ, నీ చేతిలో కానీ దుర్మార్గత ఉంటే విసరగొట్టు దాన్ని. దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ విల్ బి డిస్టర్బ్ యువర్ హోలీనెస్. అదేదో నీ చేతిలో ఉంది కదా, అది నిన్ను పాడు చేస్తుంది, అది నీ పవిత్ర జీవితాన్ని దెబ్బతీస్తుంది. అందుకే నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు వినట్లే. అప్పుడు నీవు మనవి చేయగా ఆయన నీ మనవి అప్పుడు మీరు దేన్నైనా ఆలోచించారా? స్థిరపడిపోతుంది యేసు నామములో.
అనుకుంటున్నారు, ఎట్లా అనుకుంటున్నారు, జరిపోవాలి, ఏసునామములో అడిపోవాలి అంతే. అయ్యగారు నేను ఇట్లా అనుకున్నాను పాస్టర్ గారు, ఇట్లా అనుకున్నాను పాస్టర్ గారు, సేమ్ టు సేమ్ దేవుని కృపను బట్టి అట్లాగే వచ్చింది, చాలా సంతోషం. ఏదైతే సంతోషం కదా అయ్యగారు, నేను ఎట్లా అనుకున్నాను అయ్యగారు, అది ఎట్లయింది అయ్యగారు, పర్లేదు అయ్యగారు. నట్టింట్లో టాయిలెట్ వచ్చింది అయ్యగారు, పర్లేదు అయ్యగారు. నట్టింట్లో టాయిలెట్ అట్లా దరిద్రం కదా. విశ్వసిద్దామా? దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును గాక. దేశమా నీ మీద వెలుగు ప్రకాశిస్తుంది, నీ సంబంధుల మీద కూడా వెలుగు ప్రకాశించును గాక. నువ్వు దేన్నైనా ఆలోచన చేస్తే, నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తే, ఏదైనా జీవనోపాధిని ప్రారంభిస్తే, ఏదైనా చేతి పనులు ప్రారంభిస్తే, ఏదైనా రెక్కల కష్టార్జితాన్ని నీవు ఆలోచిస్తే ఆ యోచన మీకు స్థిరపడిపోవాలి. అంతటి విశ్వాసం నీవు పొందుకోవాలంటే ప్రభుతోనే ఉండాలి. ఎక్కువ ప్రార్థనలో గడపాలి. ప్రార్థనే